నమస్కారం. సిఎస్కే న్యూస్కు స్వాగతం. చిత్తూరు సమన్వయకర్త ఎంసీ విజయానందరెడ్డి ఆధ్వర్యంలో గంగినేని చెరువు నుంచి ఆర్డీఓ కార్యాలయం వరకు ర్యాలీకి ప్రయత్నించారు. పోలీసులు అనుమతి ఇవ్వకపోవడంతో విజయానందరెడ్డితో పాటు పలువురు వైసీపీ కార్యకర్తలను అదుపులోకి తీసుకుని చిత్తూరు 2వ పట్టణ పోలీస్ స్టేషన్కు తరలించారు. అనంతరం షరతులతో కూడిన బెయిల్పై విడుదల చేశారు. దీంతో చిత్తూరులో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఎండవేడిని ఆపాలనుకోవడము ఎంత కష్టమో వైఎస్ఆర్ కార్యకర్తలను ఆపాలనుకోవడం కూడా అంతే కష్టం. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఒక నియమ నిబంధనలతో ఒక పద్ధతి ప్రకారం ఏ కార్యక్రమాన్నైనా చేసేవాళ్ళే కానీ రూల్స్కి అగెనిస్ట్గా తప్పుడు కార్యక్రమాలు చేయరు. కాబట్టి మేము వారం రోజులుగా కూడా ఈ కార్యక్రమాన్ని అందరికీ కూడా ప్రచార మాధ్యమాల ద్వారా తెలియజేయడం జరిగింది. అయినా ఈరోజు అక్రమంగా నిర్బంధించి కేసులు బనాయించారు. దీన్నన్నింటినీ కూడా న్యాయస్థానంలో న్యాయస్థానం మీద గౌరవం ఉంది కాబట్టి న్యాయస్థానంలో పోరాడడానికి ధైర్యంగా ముందుకెళ్తాం. రాబోయే రోజుల్లో ఇలాంటి వాటికి మా కార్యకర్తలు ఎవరు కూడా భయపడరు, ఇంకా గట్టిగా ప్రజాక్షేత్రంలోకి వెళతారు. ఈ తప్పుడు కేసులు పెట్టడానికి ఎవరైతే ప్రజాప్రతినిధులు ప్రోత్సహిస్తున్నారో ఈ ప్రజాప్రతినిధులు కూడా మేము గట్టిగా చెప్తున్నాం, మీరు ఎంత తప్పుడు కేసులు పెడితే అంత ఎత్తున సముద్రంలో ఉప్పొంగినట్టు ఉప్పొంగుతారు మా నాయకులు కార్యకర్తలు. ఇంతకంటే గొప్పగా రాబోయే రోజుల్లో ప్రతి కార్యక్రమాన్ని కూడా చేసి ప్రజాక్షేత్రంలో మిమ్మల్ని ముద్దాయిలుగా నిలబెట్టే రోజు దగ్గరలోనే ఉంది. అన్ని జాగాలో కూడా ప్రశాంతంగా జరిగింది. చంద్రగిరి కావచ్చు, తిరుపతి కావచ్చు, జీడి నెల్లూరు కావచ్చు, అన్ని కేవలం చిత్తూరులో వాళ్ళు చేసే తప్పులు నిరంతరం మేము ఎత్తి చూపుతాం. కాబట్టి ఈరోజు ఈ విధంగా తప్పుడు కేసులతో అడ్డుకోవాలని చూస్తున్నారు. ఈ తప్పుడు కేసులకు భయపడిపోయి దడిచిపోయి కూర్చునే మా కార్యకర్తలు మా నాయకులు ఎవరూ లేరు. బంతిని ఎంత కిందేస్తే అంతకంటే స్పీడ్గా పైకి లేసే నాయకులు ఉన్నారే కానీ మేమందరం కూడా జగన్మోహన్ రెడ్డి గారి సైనికులు ఎప్పుడు కూడా యుద్ధానికి భయపడి పారిపోరు. కాబట్టి ముందుండి ధైర్యంగా ఇంకా పోరాడతామని కూడా. ఈ కేసులతో 100 కేసులు పెట్టినా కేసులకు భయపడే వ్యక్తులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ లేరు అని పదే చెబుతున్నాం. సంవత్సరం రోజులు జైల్లో పెట్టి కూడా చెక్కు చెదరని ఆనందంతో మళ్ళీ వచ్చి ఇదే పోరాటం ఇదే విధంగా చేస్తామని కూడా తెలియజేస్తాం.